దేవుని నామం నాకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములలో ఈ దినమున హోషేయ గ్రంథం 9వ అధ్యాయం అండి. 9వ అధ్యాయంలో మొదట 9వ అధ్యాయం 1-6 వచనములలో దేవుడిని విడిచిపెట్టి ఇశ్రాయేలులో సంతోషించుచున్నదండి. దేవుని మరచి సంతోషించుచున్నారు. వారి కళ్ళములలోని ధాన్యమును చూచి అతిశయించుచు వ్యభిచరించుచున్నారు. పాలస్తీనాలో కళ్ళములు చదునైన ప్రదేశములుగా చేసి వాటిపైన ధాన్యమును నూర్చెడివారు. ఈ కళ్ళములు సాధారణముగా ఎత్తైన స్థలములలో కొండ శిఖరములపైన ఏర్పాటు చేసి ధాన్యమును గాలికి తూర్పారబెట్టి పొట్టు నుండి గింజలను వేరుపరుస్తారండి. కళ్ళముల దగ్గర రాత్రులందు యజమానులు కాపలా ఉంచుతారు. అట్టి సమయములలోనే వేశ్యలు ధాన్యము కొరకు ఆశించి వెళ్ళి వారి కోర్కెలు తీర్చి ధాన్యమును పొందుతారండి. ధాన్యమును బట్టి నీవు నశించితివని ఇశ్రాయేలులను హెచ్చరించుటలో వారు కొండలపైన బలిపీఠములు కట్టి అన్య దేవతలకు బలులు అర్పించుచున్నారండి. కళ్ళములని అన్య దేవతారాధనకు నిలయముగా మార్చుచున్నారు. అందును బట్టి వారికి శిక్ష దేవుడు ప్రకటించాడండి. ఇశ్రాయేలీల నాయకులు ఐగుప్తును మరియు అష్షూరును నమ్ముకొని దేవుని విస్మరించి వినాశనమును కొని తెచ్చుకున్నారండి. 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. అందువలన వారు నమ్ముకొనిన ఐగుప్తు అష్షూరు వారే ఇశ్రాయేలీలను చెరగొని పోవుటకు కారకులయ్యారండి. ఎఫ్రాయిము 9వ అధ్యాయము 7-9 వచనములలో ఇశ్రాయేలీలు తమ పాపములకు శిక్షలు అనుభవించు కాలము నాటికి వారు ఏమాత్రము ప్రవక్తల దేవుని సేవకుల సందేశము వినే స్థితిలో కానీ నమ్మే స్థితిలో కానీ కోల్పోయారండి. వారి పాపములను గురించి దానికి సంభవించు శిక్షలను గురించి ప్రవక్తలు ఎంత స్పష్టముగా బోధించినను హెచ్చరించినను వినుటకు గ్రహించుటకు తృణీకరించారండి ఇశ్రాయేలు వారు. అనేక మంది నేడు వారికి ఇష్టమైన వారు అలవాటులను బలపరచు వాక్య భాగములను ఏర్పరచుకొని మిగిలిన దేవుని వాక్యంను నిర్లక్ష్యం చేయు ప్రమాదములలో పడుచున్నారండి. అలా చేయటం వలన మనకు అవసరమైన దేవుని హెచ్చరికలను సందేశములను పోగొట్టుకునే ప్రమాదం ఉందండి. గిబియాలో చెడు కార్యమును గురించి న్యాయాధిపతులు 19వ అధ్యాయం 14-30 వచనములలో మనము చూడగలమండి. అందుకని పరిశుద్ధ గ్రంథములో ఆశీర్వాదములు కాకుండా అనేకమైనవి దేవుని యొక్క మరి దూరముగా ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామో ఈ యొక్క హోషేయ గ్రంథంలో ఏ విధముగా ఉందో ఈ విధంగా ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథాలు ప్రతి ఒక్క గ్రంథము వినడానికి మనము ఆసక్తి చూపాలండి. ఒక జంట గిబియాలో ఒక రాత్రి గడపవలసి వచ్చినప్పుడు దుష్టులు ఆమెను రాత్రంతా చెరచి చంపిన సంఘటనను ప్రవక్త జ్ఞాపకం చేయుచున్నాడండి. దీనిని బట్టి ప్రజలు ఎంత దుర్మార్గంలో అర్థమవుతుందండి. వారి దుష్టత్వం వలన గిబియా పట్టణం నాశనం గావించబడిందని న్యాయాధిపతుల 20వ అధ్యాయము 8-48 వచనంలో తెలియజేశారండి. ఇశ్రాయేల్ దేశం అంతయు అట్టి దుష్టత్వమును అనుసరించుచున్నదండి. కనుక దేవుడు శిక్షింపబోచున్నాడని హోషేయ ప్రవక్త ద్వారా వారికి హెచ్చరిక పంపించారండి. బయల్బేరు దేవతను అనుసరించి ఇశ్రాయేలీలు చేసిన పాపమును బట్టి వారి సంతతిని నాశనము చేసేదనని హెచ్చరించబడిందండి. బయల్బేయేరు అనునది మోయాబు దేవత. ఇది ఒక కొండ దేవత. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాము అనే ప్రవక్తను బాలాకు అనే మోయాబు రాజు అద్దెకు పిలుచుకొని ఇశ్రాయేలీలను శపించమని కోరిన సంఘటనను చూడగలమండి. మోయాబీయులు ఇశ్రాయేలీలను వ్యభిచార పాపములలోనికి లాగి బయలుదేవత ఆరాధనను బలపరిచారండి. వారు ఆరాధించుచున్న అన్య దేవతల వలన ఇశ్రాయేలీలు అపవిత్రులైనారు. ఇశ్రాయేలీలు పాపము వలన సంభవింపబోవు వినాశనమును ముందుగా దర్శించిన హోషేయ ప్రవక్త ప్రార్థించాడండి. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 7-23 వచనములండి. స్త్రీలు గర్భం ధరించరు, పిల్లలు మరణిస్తారు అని తెలుసుకొని అట్టి భయంకరమైన శిక్ష రానియవద్దని ప్రవక్త ప్రార్థించాడండి. గిబియానొద్ద ఇశ్రాయేలీల రాజకీయ మరియు మత సంబంధమైన వైఫల్యములు సంభవించాయండి. ఇక్కడ దేవుని స్థానంలో విగ్రహాలు రాజులు ప్రతిష్ఠింపబడ్డాడు.
ఇశ్రాయేలీయుల ఐక్య దేశమునకు మొదటి రాజు గిల్గాలులో అభిషేకింపబడ్డాడండి. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 15 వచనం ప్రకారం. అయితే హోషేయ కాలం నాటికి బయలు దేవతారాధన బహుగా అక్కడ ప్రబలిపోయిందని హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం 12వ అధ్యాయం 11లో తెలియజేయబడిందని. అందువలన దేవుడు ఇశ్రాయేలును శిక్షించదనని మరొకసారి హెచ్చరించారండి. ఎప్పుడు చూసినా వారు ఈ లోకపరంగా జీవించడానికి, ఈ లోకపరంగా అన్యులతోటి సహవాసం చేయడానికి మరి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని సరిచేయాలని ఎంత అనుకున్నప్పుడు కూడా వారు ఇంకా దిగజారిపోయే పరిస్థితులు ప్రతిసారి కూడా దేవుడు శిక్షిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుందండి. అటువంటి శిక్షలకు మనం లోను కాకుండా దేవుని యొక్క వాక్యముతోటి మనము ఉండగలిగితే, దేవుడు అన్నింట్లో కొన్న వాక్యమని సారాంశం అన్నాడు కదా. కాబట్టి ఆ వాక్య సారాంశమును మనం తెలుసుకొని వా ఈ లోక పాపము కానీ, ఈ లోక సంబంధాలు కానీ, ఈ లోకమైన సహవాసాలు కానీ ఉండకుండా దేవుని సన్నిధిలో ఉండి దేవుడు వాక్యము వినగలగడానికి మనము సిద్ధపడి ఉండగలిగితే మరి దేవుడు మనకి ఆ శిక్ష నుంచి తప్పిస్తానని మనకి తెలియజేస్తారండి. ఎందుకంటే ఇటువంటి వారందరి గురించి చెప్పి మనకి ఇవన్నీ కూడా హెచ్చరికలుగా మనకున్నాయి. ఈ హెచ్చరికలను మనము తీసుకొని అంగీకరించి ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం దూరంగా ఉండగలిగితే దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడండి. ఆమేన్.